సరే నమస్కారం అండి. నా పేరు షేక్ మొహమ్మద్ అలీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ అండి. ఈరోజు మా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారితో కలవటం జరిగింది. కలెక్టర్ గారు మా వక్ఫ్ బోర్డు మెంబర్ కూడాను. రేపు 28వ తారీఖు నెల్లూరులో బోర్డు మీటింగ్ ఉంది కాబట్టి మేడంని ఆహ్వానిద్దామని వచ్చాము. అదేవిధంగా డిస్టిక్లో ఉన్న ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ విషయం కానివ్వండి, ప్రాపర్టీ సర్వే విషయం కానివ్వండి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా పొదిలిలో ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయన్న విషయము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా ముందే ఫోన్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్ రాత్రి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారో ఆ ఎంక్రోచ్ మొత్తము తొలగించమని మున్సిపల్ కమిషనర్ గారికి, సంబంధిత రెవెన్యూ అధికారి గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మా వక్ఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తారో వాళ్ళకి ఎగెనెస్ట్లో క్రిమినల్ యాక్షన్ చేసుకోమని మాకు వక్ఫ్ యాక్ట్ సూచిస్తుంది. దాని ప్రకారం ఎవరిని వదలమండి. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళకి ఎగెనెస్ట్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళు టెంపరీగా కట్టిన స్ట్రక్చర్స్ కూడా మున్సిపల్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ తోటి కూలగొట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తారో ఒకటే ఆలోచించుకోవాలా, ఎవరు ఎంక్రోచ్ చేయాలనుకున్నా కూడా యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఎటువంటి ఇది హక్కు లేదండి. అది వక్ఫ్ భూమి, దేవుని భూమి. ఆ భూమిని అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం ఉద్దేశించబడి పాట వేయబడింది. అలాంటి భూమిలో రాత్రిలో ఎవరో ఒక రోడ్ వేసేసి టెంపరీ స్ట్రక్చర్ రేకులతోటి వేయటం జరుగుతుందని తెలిసింది. మా చైర్మన్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళందరి మీద క్రిమినల్ చర్య మరియు వాళ్ళు కట్టిన టెంపరీ స్ట్రక్చర్స్ కూలదేయటం జరుగుతుందండి. థ్యాంక్ యూ. డిస్టిక్లో 159 వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయండి మాయి. దానికి సంబంధించిన 2835 ఎకరాలు ఉన్నాయి. అవి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటికి ఎగ్నెస్ట్లో కూడా మేము నోటీసు ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఎగ్నెస్ట్లో కూడా మేము క్రిమినల్ చర్యలు చేపట్టాము. మిగతా ల్యాండ్ ఉన్నాయి, 1300 ఎకరాలు ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ పర్పస్ కోసం ఇన్స్పెక్టర్ గారు, కన్సర్న్డ్ ముతవల్లి మేనేజింగ్ కమిటీ వాళ్ళు మసీదు నడవటం కోసము అగ్రికల్చర్ పర్పసెస్ కోసం లీజుకి ఇవ్వటం జరుగుతుంది. సంబంధించిన వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారని, ఆ రిసిప్ట్ ఇచ్చిన దాంట్లో రోడ్డు వేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రారంభించారని మా దృష్టిలో రాగానే ఎక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళంతా దాన్ని రివ్యూ చేయడం జరిగింది. వర్క్ ఇన్స్పెక్టర్ కూడా దాన్ని విజిట్ చేసి దాన్ని ఎవరైతే ఆ రోడ్డు ఫార్మేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటిని కూడా నమ్మొద్దు. ఎందుకంటే చట్టం అవుతుందో చట్టం చెప్పిన విధంగానే ఏదైనా కొనుగోలు చేసుకోవాలి. ఒక భూమి కొనుగోలు ల్యాండ్ మనకి ఏమి స్టేట్ లేదంటే మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షతో పనిచేస్తున్నారు. అందుకని మనకి ఇక్కడ ల్యాండ్స్ వాల్యూస్ పెరిగాయి. దాంతో ఏంటంటే చాలామంది మోసగాళ్ళు చేస్తున్నారంటే ఇది ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ ల్యాండ్ అయినా వచ్చు, తర్వాత ఒగ్గొట్టు ల్యాండ్ అయినా అయి ఉండొచ్చు, రెవెన్యూ భూమి అయినా అయి ఉండొచ్చు. వీటిని కూడా మీ పట్టా సృష్టిస్తామని నాకు ఏదైతే చేస్తామని ప్రజలను మోసం చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి కొనుగోలు చేసే ముందు దాన్ని పూర్తిగా పరిశీలించి దాని తర్వాత సాటిస్ఫాక్షన్ సంబంధిత రెవెన్యూ అధికారులని లేదా వక్ఫ్ బోర్డు అధికారులని లేదా ఎండోమెంట్ అధికారులని సంప్రదించి వాటిని చూసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోవాలి తప్ప ఎవరైతే చెప్పారో మోసపడితే వాళ్ళే నష్టపోతారు. దానివల్ల ఫర్దర్ మన స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళు కొన్నవాళ్ళు దానివల్ల నష్టపోయే ప్రమాదం అని గుర్తించవలసిందని